హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చాలామందికి అయితే ఒక డౌట్, అది చూడంగానే ఆ టాపిక్ చూడంగానే వదిలేస్తారు. అది ఏంటి అంటే మ్యాట్రిసెస్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి అవి చెప్పాను. అండ్ వీలైతే ఈ వీడియోలో మీకు 2023 పేపర్ అనేది చూపిస్తాను. మధ్యలో ఇక్కడ 2023 పేపర్లో అండ్ 2023లో 2 పేపర్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ సప్లీ పేపర్ కూడా ఉంది మన దగ్గర. వాటిలో ఎలాంటి క్వశ్చన్ అడిగింది అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అనేది ఏ ఒక్కరూ మిస్ చేయొద్దు. 1 వర్డ్ ఆన్సర్తో మీకు 1 మార్క్ వస్తుంది, పక్కా 2 మార్క్స్ వస్తాయి అండ్ మ్యాక్సిమం 10 మార్క్స్ వస్తాయి. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ డామ్ షూర్ 5 మార్క్స్ వస్తుంది. బట్ రాకపోతే చెప్పలేము, బట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అవి నేను సాల్వ్ చేశాను, కావాలంటే వాటి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ వీడియోని మాత్రం ఒక్క 10 నిమిషాలు పేషెన్సీతో ఓపికతో వినండి. చాలామంది కమెంట్ చేస్తున్నారు, మేడం నేను 2 యూనిట్స్ చదువుకొని పోతానంటే 2 యూనిట్స్లో కొంచెం టఫ్ ఇస్తే చాలా కష్టం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అసలు ఏ యూనిట్స్ చదవాలి, ఏవి చదవాలి, లాస్ట్ మినిట్ హెల్ప్ అనేది చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు కమెంట్ సెషన్లో కావాలి అని, నాకు లాస్ట్ మినిట్ హెల్ప్ కావాలి అని కమెంట్ చేయండి. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బేటా. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, ఇది చేద్దాము. లేదు అని అంటే ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ ఏదైతే నేను రాశానో దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, దీన్నే థియరమ్ అని అడుగుతారు. సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రేస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద డిటర్మినెంట్. మేడం ఇది ఎలా ప్రూవ్ చేయాలంటే నేను చెప్పాను, ఆ వీడియో కూడా పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇస్తారు చూడండి, నేను ఆల్రెడీ ఇచ్చినే మీకు చెప్తున్నాను. సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ 2 1 1. సపోజ్ నాకు ఇది ఇచ్చారండి, 2 1 -1 3 4 2. వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి చూడండి, కళ్ళతో చూసి అంటే మీరు ఓన్లీ ప్రాపర్టీస్ ఏవేవి గుర్తుపెట్టుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. ఇది ఇచ్చారు, ఏమంటున్నారు, ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఫైండ్ సమ్ అండ్ ప్రోడక్ట్, ఇది చాలాసార్లు అడిగారు. ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. చాలామంది చూడంగానే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనగానే ముట్టుకోకుండా పక్కన పెడుతున్నారు. అది తప్పు, చాలా ఇంపార్టెంట్. వెరీ సింపుల్. ఫస్ట్ మనకి ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మినెంట్ తెలియాలి. డిటర్మినెంట్ అంటే లాంబ్డా, ఏ మైనస్ లాంబ్డా, ఓన్లీ ద డయాగనల్ ఎలిమెంట్స్కి మైనస్ లాంబ్డా యాడ్ చేయండి. లేదంటే సింపుల్గా రాయండి, 1 మార్క్ ఇచ్చినప్పుడు టోటల్ ఇచ్చినప్పుడు ఏ అంటే ఏంటి, లాంబ్డా ఇంటూ ఐ అనేసి అలా రాయండి. ఏ మైనస్ లాంబ్డా ఐ, దీనికి రాస్తే నాకు ఏమొస్తుందంటే ప్లేస్ లేదు, ఇలా చేస్తున్నాను. 2 మైనస్ లాంబ్డా 1 మైనస్ ఓన్లీ డయాగనల్కి మాత్రమే. ఓకే, 3. దిస్ ఈజ్ 4 మైనస్ లాంబ్డా 2 1 0 2 మైనస్ లాంబ్డా ఓన్లీ డయాగనల్కి మాత్రమే రాస్తాం. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి, డెట్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 0. దీని డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేసిన తర్వాత యూ విల్ గెట్ లాంబ్డా వాల్యూస్, రైట్? దోస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. వాటిని మనం ఐగన్ వాల్యూస్ అంటాము. నేను ఏం చేస్తాను, డిటర్మినెంట్ కనుక్కోవాలి. డిటర్మినెంట్ కనుక్కోవాలి అని అంటే చూడండి, నాకు అడిగింది ఏమడిగారు, సమ్ ప్రోడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకే, సారీ, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఏమంటున్నారు చూడండి, సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రేస్, ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద డిటర్మినెంట్. అంటే ఏం కనుక్కోమంటున్నారు, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. ఇండైరెక్ట్గా ఇలా అడగొచ్చు, లేదా ఫైండ్ ట్రేస్ అండ్ ట్రేస్ అండ్ ప్రోడక్ట్. 1 second. Find, okay, ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్, సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అనే గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు ఫస్ట్ కన్ఫ్యూజన్ వద్దు, ఇదే అడిగారు అనుకోండి. నేను దీనికి డెట్ కనుక్కుంటున్నాను. ఓకే, డెట్ చేస్తున్నాను. డెట్ చేస్తే తెలుసు కదా మీకు, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే 2 minus lambda I into, remove the corresponding row column AD, this
మైనస్ బీసీ అంటే 4 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ దిస్ అంటే 0 ఇంటూ సంథింగ్ 0 ఓకే మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్కి ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలి రిమూవింగ్ దిస్ రో దిస్ కాలమ్ ఏడి అంటే దిస్ ఇంటూ దిస్ 3 ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ బీసీ 2 1s are 2 ఓకే మైనస్ ఆఫ్ 1 ఫస్ట్ ఎలిమెంట్ పాజిటివ్ నెక్స్ట్ నెగిటివ్ ఇక్కడ ఏది ఉంటే అది పాజిటివ్ ఉండాలి ఇంటూ ఇప్పుడు ఈ రోని ఈ కాలమ్ని రిమూవ్ చేస్తే ఏడి అంటే 0 మైనస్ బీసీ 1 ఇంటూ దిస్ అంటే 4 మైనస్ లాంబ్డా కొంచెం ఈ బ్రాకెట్ పెట్టి నెగిటివ్ రాయడం అనేది పర్ఫెక్ట్గా రాయండి అమ్మా ఎగ్జామ్లో తప్పులు చేయొద్దు అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది 2 మైనస్ లాంబ్డా 4 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా వీటిని ఇలానే ఉంచుతాను చూడండి ఎందుకో 2 మైనస్ లాంబ్డా ఇంటూ 4 మైనస్ లాంబ్డా ఇంటూ బోర్డు మీద ఆల్రెడీ క్వశ్చన్స్ అనవసరంగా రాశాను టైం వేస్ట్ అవ్వద్దని మైనస్ ఆఫ్ దిస్ ఏమవుతుంది నాకు ఇది 3 2s are 6 మైనస్ 3 లాంబ్డా అండ్ ఇంటూ మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 లాంబ్డా ఇంటూ 1 3 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇంకొక టర్మ్ ఉంది కదా ఇదేంటిది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఓకే దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే నాకు ఐ విల్ గెట్ లాంబ్డా వాల్యూస్ ఒక ఈక్వేషన్ వస్తుంది బేటా ఓకే ఈక్వేషన్ వచ్చింది ఈక్వేషన్ కావాలంటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి మనకు వీడియోలో టైం లేదు ఓకే నాకు కమెంట్ సెషన్లో కంపల్సరీ ఈక్వేషన్ ఏంటో నాకు కమెంట్ చేయండి అప్పుడు నాకు లాంబ్డాకి 3 వాల్యూస్ వచ్చినాయి ఏంటి అవి అంటే 2, 4, 2 ఇప్పుడు చెప్పండి నేనేం అడుగుతున్నాను ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఓకే అండ్ ఇలా అడగొచ్చు క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ అని అడగొచ్చు ఇంకో విధంగా ఎలా అడగొచ్చు ఫైండ్ ద ట్రేస్ అండ్ డిటర్మినెంట్ అని అడుగుతారు ఓకే నేను ఇప్పుడు అంతా మర్చిపోయినా ఏంటిది నాకు కావాల్సింది సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అంటే మనకి ఏంటిది ఆ కాన్సెప్ట్నే ఇక్కడ రాయండి మీరు అంటే మీకు కాన్సెప్ట్ తెలవాలి మ్యాథ్సే కాబట్టి చాలా ఈజీ ఇందులో ఏమీ లేదు ఓకే ఏంటిది అది సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ మీరు హరిలో చూస్తే మాత్రం అర్థం కాదు హరి ఉండొద్దు సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏమంటున్నాను సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంతేనా అంటే ఏంటిది నాకు ఐగెన్ వాల్యూస్ ఏమొచ్చినాయి వేరే పెన్ తీసుకుందాం ఏమొచ్చినాయి ఐగెన్ వాల్యూస్ 2 4 సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అంటే అన్నిటిని యాడ్ చేయండి 2 + 4 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ట్రేస్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అంటే ఎంత వచ్చింది నాకు ద ట్రేస్ ఈజ్ 8 ఈ విధంగా కనుక్కోవాలి మరి ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద డెట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ఎంత రావాలి కావాలంటే వెరిఫికేషన్ చెప్తే చూడండి 4 2s are ప్రోడక్ట్ ఓకే ప్రోడక్ట్ అంటే ఏంటిది ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ఈక్వల్ టు డెట్ అంటున్నాను అవునా అంటే ఐగెన్ వాల్యూస్ని ప్రోడక్ట్ చేయండి 2 × 4 × 2 4 2s are 8 8 2s are 16 మేడం మీరు చేసింది కరెక్టేనా అని ఎలా తెలుస్తుంది అంటే మన మ్యాట్రిక్స్ ఇది కదా లాంబ్డా లేకుండా ఉన్నది మన మ్యాట్రిక్స్ వాటి డెట్ కనుక్కుంటా చూడండి లాంబ్డా లేకుండా ఉన్నది మ్యాట్రిక్స్ ఏంటిది 2 ఏంటిది మన మ్యాట్రిక్స్ 2 1 -1 3 4 2 డెట్ కనుక్కోవడం తెలుసు కదా మీకు ఏడి 2 × AD - BC అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 2 × AD - BC 8 వస్తుంది నెక్స్ట్ 0 -1 వస్తుంది AD - BC 6 -2 వస్తుంది -1 AD - BC 0 -4 అంటే చేస్తే ఎంత వస్తుంది ఇది 16 వస్తుంది
ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది? ఇది -4 వస్తుంది, ఇది +4 వస్తుంది. ఎంత వచ్చింది నాకు డెట్? 16. మరి రూల్ యూజ్ చేస్తే కూడా నాకు డెట్ ఎంత వచ్చింది? 16. ఎందుకని? ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద డిటర్మినెంట్ అని ఉంది ప్రాపర్టీ. సమ్ యాడ్ చేస్తే వచ్చేది ట్రేస్. ఈ విధంగా అండి. అంటే మీకు ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం అడిగినా మీకు ఈ ప్రాపర్టీస్కి మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్ మీరు బై హార్ట్ చేస్తారో గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది నాకు 2023లో రెగ్యులర్ పేపర్లో అడిగారు. ఏమని అడిగారు చూడండి అమ్మా. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ, ఇదైతే ప్రాపర్టీ బ్లూ కలర్ది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఇఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అనేది ఇది అయినప్పుడు ద ఐగన్ వాల్యూస్ ఆర్, ఏమని ఇచ్చారు ఇక్కడ? ఐగన్ వాల్యూస్ 3, 6, 9 అయితే దెన్ వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ అడ్జాయింట్ ఏ? చాలామంది క్వశ్చన్ చూసి ఏదో ఒక రోజు 2 రోజులు జస్ట్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ చూసుకొని వెళ్ళిన వాళ్ళు క్వశ్చన్ చూసి భయపడతారు. బట్ 1 మినిట్లో నాకు ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అనంటే చూడండి అమ్మా, దీని ముందు ఈ ప్రాపర్టీ చదవండి. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏ, దెన్ det A by lambda is an eigen values of the matrix adjoint A. అంటే adjoint A యొక్క ఐగన్ వాల్యూ ఏమవుతుందంట? అడ్జాయింట్ ఏ యొక్క ఐగన్ వాల్యూ ఏమవుతుందని చెప్తున్నారు ఇక్కడ? det A by lambda. రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, రిమెంబర్ దిస్ ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్. అదే క్వశ్చన్, ఇదే ప్రాపర్టీ ఇక్కడ అప్లికేబుల్. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఆర్ 3, 6, 9. అంటే ల్యాండాకు నాకు 3, 6, 9 ఉంది. అడ్జ్ ఏ కనుక్కోండి అంటున్నారు. అప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది బేటా? అంటే ఏంటిది? అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు det A by lambda. మనకి ల్యాండా అంటే తెలుసు. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3, 6, 9. అంటే దీనికి మళ్ళీ అడ్జాయింట్ ఏకి కూడా ల్యాండాకు అడ్జాయింట్ ఏ ల్యాండా అంటే ఇది అడ్జిఏ కదా. అడ్జాయింట్ ఏకి ల్యాండా వాల్యూస్ కూడా 3 వస్తాయి. ఏమేంటిది? det A by ఒక వాల్యూ, det A by ఇంకొక వాల్యూ, అంటే det A by 3 వస్తుంది ఒకటి, ఇంకొకటి det A by 6 వస్తుంది, det A by 9. ఫస్ట్ det A కనుక్కోండి మీరు. det A అంటే ఏంటిది? దిస్ రిమూవింగ్ కరస్పాండింగ్ రో కాలం. అంటే ఎంత వస్తుంది? 5 into AD 6 7s 42 minus 2 2s 4. ఓకే, మైనస్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2 అవుతుంది నాన్న. అప్పుడు రిమూవింగ్ దిస్ కాలం AD 7 2s 14 -14 అవుతుంది. అండ్ 0 into 2 0. నెక్స్ట్ టర్మ్ 0 కాబట్టి 0 into ఎనీథింగ్ 0. దీన్ని సింప్లిఫై చేస్తే 42 - 4 అంటే 38 వస్తుంది. 5 into 38 అవునా? ప్లస్ ఇదెంత వస్తుంది నాకు? -28. ఓకే, ఇది 38 5s అంటే 190. ఎంత వస్తుంది బేట మనకి? 38 5s 190. ఓకే, 190 - 28. ఓకే, ఇది సాల్వ్ చేసిన తర్వాత నాకు ఎంత వస్తుంది అని అంటే 8 కదా. 8లో 6 162 వస్తుంది, అంతే కదా. ఓకే, 162. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, 162 or 152? ఎస్. ఓకే, 162 వస్తుంది. ఎంత? 162. నాకు డెట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఐగన్ వాల్యూస్ ఆఫ్ అడ్జాయింట్ అంటే ఏం చేయాలి నేను? det A by 3. ఏంటిది? ఈ డెట్ని ఒకసారి ఒక ఐగన్ వాల్యూతో, ఇంకోసారి ఇంకో ఐగన్ వాల్యూతో, ఇంకోసారి ఇంకొక ఐగన్ వాల్యూతో డివైడ్ చేస్తాను. 162 162 162. టైం ఉంటే సింప్లిఫై చేయండి, లేదా మీరు ఇది రాయండి. దానికంటే ముందు ఈ క్వశ్చన్ కింద ఈ ప్రాపర్టీ రాస్తే బెస్ట్. ఎందుకని? ఇఫ్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు det A by lambda అని రాసి ఇలా సింప్లిఫై చేయండి.
ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది మీకు లాంగ్లో కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు సింప్లిఫై చేయండి. ఇది ఎంత వస్తుందో ఒకసారి నాకు చెప్పండి. 3 1s 3 5s కదా, అంటే 5 వస్తుంది, 3 6s. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది? ఏం లేదు, డెట్ కనుక్కొని ఒక్కొక్క లాంబ్డా వాల్యూతో డివైడ్ చేస్తే మనకు వచ్చేటివే అడ్జాయింట్ యొక్క లాంబ్డా. ఓకే, 2 అంటే 12, 4 ఉంటుంది, 7 వస్తుంది, 42 అంటే. ఓకే, 9 1s 9, ఎంత ఉంటుంది? 7 కదా. ఎయిటా? ఓకే, 8. ఓకే, ఓకే, దీస్ ఆర్ ద ఐగెన్ వాల్యూస్. 9 టేబుల్లో పోదు కదండి. ఓకే, ఈ విధంగా సింప్లిఫై చేయండి. దట్స్ ఇట్. ఓకే, నౌ విల్ డిస్కస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఓపికతో వినండి. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, బట్ క్వశ్చన్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ see the property. If lambda is an eigenvalue of a non-singular matrix A, lambda అనేది ఒక A matrix non-singular matrix కి eigenvalue అయితే corresponding to the eigenvector x అయితే ఏంటంటున్నాను? lambda inverse is eigenvalue of A inverse. బాగా గుర్తుపెట్టుకోండి, లాంబ్డా ఇన్వర్స్ అనేది ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూ అవుతుంది, కరస్పాండింగ్ టు ద ఐగన్ వెక్టర్ ఇట్ సెల్ఫ్. దీన్ని ఎలా అడుగుతారంటే, prove that eigenvalues of A inverse are reciprocal of the eigenvalues of A. ఏమర్థమైంది మీకు? A యొక్క ఐగన్ వాల్యూ లాంబ్డా అయితే రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. అంటే ఏ లాంబ్డా వాల్యూ అనేది ఏకి లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ అయితే ఏ ఇన్వర్స్కి ఏమవుతుందంటే ఐగన్ వాల్యూ రెసిప్రోకల్ ఆఫ్ దట్ 1/λ. దట్ ఈస్ అ కాన్సెప్ట్, అంతే. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాను? ఏ ఇన్వర్స్ కనుక్కోండి అని అడిగారు అనుకో, మీరు ఇది కనుక్కొని, చాలామంది ఏం చేస్తారు, ఏ ఇన్వర్స్ కనుక్కొని దానికి ఐగన్ వాల్యూ కనుక్కొని, అదంతా మనకు అనవసరం. మన కాన్సెప్ట్ మన ఏంటిది, ఇక్కడ ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకుంటే ఏ ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? ఏ నుంచి 1/λ. ఇక్కడ 2 అడిగారు, ఒకటి అడ్జాయింట్ ఏ కనుక్కోండి, ఇంకొకటి ఏ ఇన్వర్స్. ఈ 2 కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏం రావాలి? డెట్ ఏ రావాలి. నౌ ఫైండ్ ద డిటర్మినెంట్ ఏ, దెన్ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద డెట్ ఆఫ్ దిస్. చూడండి, డెట్ కనుక్కుంటున్నాను అంటే 1 into AD minus BC 6 అవుతుంది, -2 1s 2, minus of 0 into something 0, second the 0, last removing last column first row ఏముంటుంది? AD 2 1s 2. ఇది లాస్ట్ది ఏం రాయాలి బెట్ట? ఫస్ట్ది సెకండ్ది మైనస్, లాస్ట్ దానికి ప్లస్, బట్ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది. ఎప్పుడైనా ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ అవుతా, ప్లస్ ఇంటూ మైనస్. AD అంటే 2 1s 2, మైనస్ BC 2 2s 4, -4. ఎంత వస్తుంది చెప్పండి నాకు? డెట్ కనుక్కుంటున్నాను కదా నేను, మరి లాంబ్డా కావాలి కదా, డెట్ కావాలి, లాంబ్డా కావాలి. ఇక్కడ ఎందుకని మీకు డెట్ కావాలి, లాంబ్డా కావాలి అని అంటే, చూడండి కాన్సెప్ట్ ఏంటిది ఇక్కడ? అడ్జాయింట్ ఏ అంటే ఏంటిది మనకి? అడ్జాయింట్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు డెట్ A/λ. and A inverse, eigenvalues of A inverse, eigenvalues of A inverse అంటే ఏంటిది? 1/λ. ఇది దేనికి? eigenvalues of adjoint A. ఇది రావాలి అంటే మీకు డెట్ ఏ తెలియాలి, లాంబ్డా తెలియాలి. ఫస్ట్ డెట్ ఏ కనుక్కుంటున్నాను. 6 2 ఇది 4 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? -2 మైనస్ ఇంటూ మైనస్ +2 ఎంత వస్తుందండి నాకు? డెట్ ఏ అనేది 6 వస్తుంది. ఎంత వచ్చింది నాకు? నౌ ఐ గాట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ, డెట్ ఏ ఈజ్ 6. తర్వాత ఏం కనుక్కుందాము? లాంబ్డా వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఓన్లీ ద డయాగోనల్ ఎలిమెంట్స్కే లాంబ్డా, మైనస్ లాంబ్డా యాడ్ చేయండి. 1 - λ 0 -1 1 2 - λ 1 2
2 3 మైనస్ ల్యాండా. కమాన్, ఇప్పుడు దీనికి మీరు ఏం చేయండి, డిటర్మినెంట్ చేసేసి ఈక్వల్ టు 0 చేస్తే యూ విల్ గెట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ల్యాండా ఈక్వేషన్ వస్తుంది. ల్యాండాకి 3 వాల్యూస్ వస్తాయి బికాజ్ దిస్ ఇస్ 3/3. ఆ 3 వాల్యూస్ ఆర్ ద ఐగెన్ వాల్యూస్. అవునా, ఎందుకంటే ల్యాండా వాల్యూ కావాలి మనకి ఇక్కడ నుంచి. చేయండి, ల్యాండా చేస్తున్నా అంటే ఫస్ట్ రో డెట్ చేయండి. ఇది ఏ మైనస్ ల్యాండా అనుకుంటే, ఏ మైనస్ ల్యాండా అనుకుంటే దీన్ని ఈక్వల్ టు 0 చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది, 1 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా. ఓకే, మైనస్ ఆఫ్ 2. నెక్స్ట్ది 0తో చేస్తున్నా కాబట్టి 0. ఓన్లీ ఈ లాస్ట్ రో లాస్ట్ కాలం రిమూవ్ చేస్తే, లాస్ట్ కాలం రిమూవ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ లాస్ట్ది మైనసే కదా, -1 ఇంటూ ఎంత వస్తుంది, AD అంటే 2 మైనస్ BC 2 2s 4 అవుతుంది, దిస్ -2 ల్యాండా. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఏమి ఈక్వేషన్ వచ్చింది అని అంటే 1 మైనస్ ల్యాండా ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే నాకు 2 మైనస్ ల్యాండా, ఓకే 3 మైనస్ ల్యాండా. మొత్తం సింప్లిఫై చేసినాక రాస్తున్నాను, టైం లేదు, వీడియో లెంతీ అవుతుంది, కావాలంటే మీరు సింప్లిఫై చేయండి. ఓకే, పాలినామియలే కదా. ఈ ఈక్వేషన్ చూడండి, దీన్ని λ-2 ఇంటూ λ-3 వస్తాయి రూట్స్. ఓకే, ఇక్కడ λ-1 అంటే నాకు ఎన్ని వస్తాయి చెప్పండి రూట్స్ మొత్తం. ఇక్కడ నుంచి λ ఈక్వల్ టు ఓకే 1 మైనస్ ల్యాండా, ఇక్కడ λ-2 ఇంటూ λ-3 ఈ పాలినామియల్. అంటే ల్యాండాకి ఎన్ని వాల్యూస్ వస్తుంది, ఒకటి 1, ఒకటి 2, ఒకటి 3 వచ్చింది. ఇప్పుడు నాకు నవ్ ఐ గాట్ లాంబ్డా వాల్యూస్ ఆల్సో. నవ్ ఇప్పుడు రాయండి, ఐగెన్ వాల్యూస్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఎంత, డెట్ ఏ బై లాంబ్డా. డెట్ ఎంత 6 వచ్చింది, లాంబ్డా వాల్యూస్ ఇవి వచ్చినాయి. ఇక్కడ రాయండి ఎంత వస్తుంది నాకు. ఇప్పుడు ఇది చూడండి ఎంత వస్తుంది ఇక్కడ, డెట్ ఏ బై లాంబ్డా. డెట్ ఏ అంట 6 బై లాంబ్డా అంటే ఎంత 1 ఒకటి అండ్ 6/2 ఒకటి, 6/3 ఒకటి. అంటే ఎంత వస్తాయి చెప్పండి, ఒకటి 6 వస్తుంది, 2 1s 2 3s అంటే 6, 3, 3 1s 3 2s. దీస్ ఆర్ ద అడ్జాయింట్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. అర్థమైంది కదా. మరి అడ్జాయింట్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్కి ఐగెన్ వాల్యూస్ అంటే ఏం చేయాలి మనము, ఏ ఇన్వర్స్కి ఐగెన్ వాల్యూస్ అంటే ఏంటిది 1/λ. లాంబ్డాకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 1 2 3 వచ్చినాయి మనకి ఇందాక. ఓకే, అంటే 1/1 1/2 1/3. దీస్ ఆర్ ద ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ద ఏ ఇన్వర్స్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంది చిన్నది, ఇది మొన్న అడిగారు 2023 ఈసీఈ వాళ్ళ సెట్లో అడిగారండి. ఇది ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈ సెట్లో ఉంది. ఇంకొకటి ఇదే క్వశ్చన్ చూడండి, 2023 ట్రిపుల్ ఈ పేపర్. కావాలంటే నేను మీకు ఒకసారి చూపిస్తాను. 2023 ఇక్కడ చూడండి, ఈ పేపర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. చూడండి క్వశ్చన్ నెంబర్ సి కనిపిస్తుందా, ఇఫ్ లాంబ్డా విత్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ, ఇఫ్ లాంబ్డా ఇన్వర్స్ ఈజ్ అన్ ఐగెన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఓకే, ఏమర్థమైంది మీకు, వాళ్ళు ఏం అడుగుతున్నారని అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ 1 మార్క్కి అడిగారు, ఈజ్ ఇట్ కరెక్ట్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అంటున్నారు. మీకు ఏమని తెలుసు, ఇందాక మనం ఆల్రెడీ చూసాము, ఏంటిది ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు, లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూ అయినప్పుడు, ఏ ఇన్వర్స్ యొక్క ఐగెన్ వాల్యూ ఏంటిది, రెసిప్రోకల్ ఆఫ్ దట్ ఐగెన్ వాల్యూ 1/λ. అదే ఇచ్చారు చూడండి. లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూ అయితే లాంబ్డా ఇన్వర్స్ ఈజ్ ద ఐగెన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్ అని రాసి ఏమని రాస్తారు, మీరు రాయాలి ఇక్కడ, లాంబ్డా ఈజ్ అండ్ ఐగెన్ వాల్యూ ఆఫ్ ఏ, దెన్ ఏ ఇన్వర్స్ and reciprocal of lambda is also the eigenvalue of, then reciprocal of lambda is the eigenvalue of
ఏ ఇన్వర్స్ అంటే ఏంటిది? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/λ. ఈ లాంబ్డాని పైకి తీసుకొస్తే లాంబ్డా ఇన్వర్స్, ఇండైరెక్ట్గా లాంబ్డా ఇన్వర్స్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్వర్స్కి ఐగన్ వాల్యూ ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూ లాంబ్డా ఇన్వర్స్. ఇస్ ఇట్ కరెక్ట్? బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఉంది చూడండి. ఇది మొన్న రీసెంట్గా అడిగారు చాలామంది. ఇది అవునా కాదా అని క్వశ్చన్ మార్క్తో ఉంటారు. మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ప్రూవ్ దాట్ ఏంటిదంటే చూడండి, ద ఐగన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎస్ ఆర్ ఏమని ఇచ్చారు? ఎస్ యొక్క ఐగన్ వాల్యూస్ 5, 1 అయితే వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎస్ స్క్వేర్? చాలామంది ఏం చేస్తారు, 2/2 కదా, దాన్ని మల్టిప్లై చేసి ఎస్ స్క్వేర్ కనుక్కొని వాళ్ళ ఐగన్ వాల్యూ కనుక్కుంటారు. అదంతా మనకు అవసరం లేదు. 1 minute ఆన్సర్ రాయొచ్చు బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ. వాట్ ఈస్ దాట్? లాంబ్డా, λ2, λn అనేవి ఏకి ఐగన్ వాల్యూస్ అయితే లాంబ్డా పవర్ కే, లాంబ్డా పవర్ ఎనీథింగ్, లాంబ్డా పవర్ 1 కావచ్చు, 2 కావచ్చు, ఆర్ n కావచ్చు ఉన్నప్పుడు ఐగన్ వాల్యూస్ అంటే ఏంటిది? ఏ పవర్ కే అంటే ఏ పవర్ ఐగన్ వాల్యూస్ ఏ పవర్ కే లాంబ్డా పవర్ కే ఉన్నప్పుడు మరి ఎస్కి చూడండి అమ్మా, ఈ ఏకి లాంబ్డా ఉంది, ఏ పవర్ కే మ్యాట్రిక్స్ లాంబ్డా పవర్ కే అంటున్నాం. మరి ఇక్కడ ఎస్ ఉంది, ఎస్కి ఐగన్ వాల్యూస్ 5, 1 ఇచ్చారు. మరి ఎస్ స్క్వేర్ ఐగన్ వాల్యూస్ ఏంటిది? 5² 1². దట్స్ ఇట్. ఆన్సర్ ఈజ్ దిస్. రైట్ దిస్ ప్రాపర్టీ ఆర్ ఇలా రాయండి, దెన్ యూ విల్ గెట్ ద మార్క్స్. ఓకే, అర్థమైంది కదా? ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైనా హరీలో చూస్తే ఏది అర్థం కాదు, ఓపికతో వినండి, 1కి 2 సార్లు వినండి. ఫస్ట్ 2 units బాగా చేయండి. అండ్ ఏ యూనిట్స్ చదివితే మీకు ఫుల్ మార్క్స్ అన్న వస్తాయి, అండ్ ఏవి చదవాలి, లాస్ట్ మినిట్ హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.